ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్బ్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం బాహుబలి ద ఎపిక్ సినిమా డే 2 బుక్ మై షో యాప్ లో టికెట్స్ ఎలా సోల్డ్ అవుట్ అయ్యాయి, అలాగే డే 2 ఆక్యుపెన్సీ ఎలా ఉంది అండ్ డే 2 కలెక్షన్స్ ఎలా వచ్చాయి, ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏంటి ఈ 2 days లో మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. ఇక మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, ఈ సినిమా బుక్ మై షో యాప్ ద్వారా సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే 6 రోజుల అడ్వాన్స్ బుకింగ్ లో 3,57,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి ఫ్రెండ్స్. తర్వాత డే 1 లో 1,44,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక డే 2 లో 1,28,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి ఫ్రెండ్స్. ఒక డైరెక్ట్ రిలీజ్ అయిన సినిమా కూడా ఈ విధంగా అయితే బుకింగ్స్ రావు ఫ్రెండ్స్. అలాంటిది ఒక రీ రిలీజ్ సినిమాకి బుకింగ్స్ చూస్తుంటే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మీరేమంటారు? కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా కమెంట్ సెక్షన్ లో. ఇప్పుడు మనం ఒకసారి డే 2 లాంగ్వేజ్ వైజ్ థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. డే 2 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 37%, ఆఫ్టర్నూన్ షో 58%, ఈవినింగ్ షో 59%, నైట్ షో 58%. ఒకసారి మన మార్నింగ్ షో తో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 21% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 53%. ఇప్పుడు మనం ఒకసారి డే 2 హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 8%, ఆఫ్టర్నూన్ షో 15%, ఈవినింగ్ షో 16%, నైట్ షో 21%. మనం ఒకసారి మార్నింగ్ షో తో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 13% ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ డే 2 న చూసినట్లయితే 15%. ఇప్పుడు మనం ఒకసారి డే 2 తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 29%, ఆఫ్టర్నూన్ షో 40%, ఈవినింగ్ షో 31%, నైట్ షో 61%. మనం ఒకసారి మార్నింగ్ షో తో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 31% ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 2 తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 40.25%. ఇప్పుడు మనం ఒకసారి డే 2 లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే డే 1 7,90,00,000, మరి డే 2 4,75,00,000. హిందీ డే 1 1,35,00,000, డే 2 1,65,00,000. కన్నడ డే 1 0.02 CR అంటే 2 లక్షలు. ఇక డే 2 0.03 CR అంటే 3 లక్షలు. తమిళ్ డే 1 0.2 CR అంటే 20 లక్షలు. డే 2 0.5 CR అంటే 50 లక్షలు. మలయాళం డే 1 0.18 CR అంటే 18 లక్షలు. ఇక డే 2 0.17 CR అంటే 17 లక్షలు. టోటల్ డే 2 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 7,10,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇక దాన్ని గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 8,30,00,000. డే 2 ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 5 కోట్లు. ఇక ఓవరాల్ గా డే 2 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 13,30,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ 2 days ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు 13,80,00,000, హిందీ 3 కోట్లు, కన్నడ 0.05 CR అంటే 5 లక్షలు, తమిళ్ 0.7 CR అంటే 70 లక్షలు, మలయాళం 0.35 CR అంటే 35 లక్షలు. టోటల్ 2 days ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 17,90,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ 2 days ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 20,80,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇక టోటల్ 2 days ఓవర్సీస్ కలెక్షన్స్ చూసినట్లయితే 11,50,00,000. టోటల్ 2 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 31,50,00,000 అకార్డింగ్ టు ద ట్రేడ్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీకెండ్ లోపు ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేస్తుందా లేదా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతున్నారు అబ్బా. ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.